ఐపీఎల్ 2024-33వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించడం ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో 2 స్థానాలు ఎగబాకింది. కాగా పంజాబ్ కింగ్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై 9 పరుగుల తేడాతో పంజాబ్ను ఓడించింది. ఈ విజయంతో ముంబై 2 స్థానాలు ఎగబాకింది. పంజాబ్తో పాటు గుజరాత్ టైటన్స్ కూడా ఓటమి పాలైంది. ముంబై జట్టు 9వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకగా ఓటమి తర్వాత పంజాబ్ 1 స్థానం కోల్పోయి 8వ స్థానం నుంచి 9వ స్థానానికి, గుజరాత్ జట్టు 7వ స్థానం నుంచి 8వ స్థానానికి దిగజారింది. రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ముంబై పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ జట్టు 19.1 ఓవర్లలో 183 పరుగులకే పరిమితమైంది. ముంబై విజయంలో నిజమైన హీరో జస్ప్రీత్ బుమ్రా 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే పాయింట్ల పట్టిక చూసినట్టయితే మొదటి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించింది. రెండో స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సాధించింది. మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సాధించింది. అలాగే 4వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సాధించింది. లక్నో సూపర్ జెయింట్ 5వ స్థానంలో 6 మ్యాచ్లు ఆడి 3 విజయాలు సాధించింది. 6వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్లు ఆడి 3 విజయాలు సాధించింది. 7వ స్థానంలో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లు ఆడి 3 విజయాలు సాధించింది. గుజరాత్ టైటన్స్ 7 మ్యాచ్లు ఆడి 3 విజయాలు సాధించింది. పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్లు ఆడి 2 విజయాలు సాధించింది. 10వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్లు ఆడి 1 విజయాన్ని సాధించింది.